పోయిన సర్కారు ఎట్లున్న ఈ స్కూళ్లను ఎట్లా తయారు చేసిందుల్లా బ్యాగులు బట్టలు షూలు బుక్స్ అన్ని టైంకి ఇచ్చేది పిల్లలకు. అంతేకాదు డిజిటల్ క్లాస్ రూమ్లు టాయిలెట్లు అన్నీ ఎంతో మంచిగా సౌలతులు చేసి ప్రైవేట్ బళ్ళ కంటే సూపర్గా తయారు చేసింది. పిల్లలు కూడా ఒక్కొక్కరు సూపర్గా ఇంగ్లీష్ మాట్లాడినరు. ఇక తిండి ముచ్చటకొస్తే పిల్లలకు మంచి ఫుడ్ పెట్టిరప్పుడు, అది కూడా ఆషామాషి తిండి కాదు, మంచి బలంగల తిండి. కానీ అదే ఇప్పుడు చూస్తే హోంమంత్రి అనితా మేడము పిల్లలందరితోని కూసుండి కలిసి భోజనం చేద్దామని గిట్ల ప్లేట్ల చెయ్యి పెట్టి కలిపిందో లేదో అంతే ఆ అన్నంలో ఇగో ఈ బొద్దింక కనబడ్డది. మరి ఫస్ట్ దీన్ని చూసి మాడిపోయిన వెల్లుల్లి అనుకున్నదో లేకుంటే కరివేపాకు అనుకున్నదో గాని డౌట్ వచ్చి మీదికెత్తి చూసేటాలకు మంచిగా కనబడ్డది బొద్దింక పురుగు. దెబ్బకు కక్కొచ్చినట్టు కావచ్చు మేడానికి, అందుకే మస్తు కోపం చేసింది. మరి కోపం రాదా అనుల్లా? ఏదో హాస్టల్ను సందర్శించినా పిల్లలతోని కలిసి భోజనం చేసినా అని బయట చెప్పుకునేదందుకో సూయించుకునేదందుకో మేడం వచ్చి ఇట్లా భోజనం చేయబోతే దాంట్లో పురుగు వస్తే ఎట్లా అన్నట్టు? మేడం పతార ఏం కావాలి, ఈ సర్కార్ పతార ఏం కావాలి? ఇట్లాంటి పురుగులు పడ్డ బువ్వ పెడుతున్నదా ఈ సర్కారు అని జనం అనుకోరా? అయినా హోంమంత్రికి పెట్టిన బువ్వలనే ఇట్లా బొద్దింకొస్తే రోజు పిల్లలకి ఎట్లాంటి బువ్వ పెడుతున్నట్టులా? ఇక అందుకేనా ఏంది మేడం వెనకాలన్న ఈ చెల్లె రోజు మా పరిస్థితి ఇదే, మేమెట్లా తింటున్నాం అని లోపల అనుకుంటున్నదో ఏమో, అందుకే నవ్వాపుకుంటున్నట్టుగా నవ్వడుతున్నది. నక్కపల్లి బాలిక గురుకుల హాస్టల్ ఇది. ఈడ ఏం చక్కగా సౌలతులు లేవు. 45 మంది ఆడపిల్లలున్నారు. అయినా వార్డెను 5 గంటలకే వెళ్ళిపోయినరట. సీసీ కెమెరాలు కూడా లేవు. గిట్లున్నది ఇప్పుడు పరిస్థితి. కానీ చూసినరా పబ్లిక్, నాడు ఎట్లాంటి తిండి అందింది పిల్లలకు, ఇప్పుడు ఎట్లాంటి తిండి అందుతున్నదో ఇక మీరే చెప్పుండ్రి. నిన్న శ్రీశైలం లడ్డులా బొద్దింకొచ్చింది, ఇప్పుడు హాస్టల్లో తినే బువ్వలా బొద్దింకొచ్చింది. ఇక అసలు వీళ్ళు ఏం పని చేస్తున్నట్టులా అని అనుకుంటున్నారు కొందరు పబ్లిక్.